ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఒక మనిషి జీవితంలో నిజమైన ధన్యత లేదా సుఖశాంతులు ఎలా లభిస్తాయో తెలియజేసే ఒక బంగారు సూత్రం వంటిది. లోకం దృష్టిలో ధనవంతులు లేదా అదృష్టవంతులు ధన్యులు కావచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుని దృష్టిలో ఆయనను గౌరవిస్తూ ఆయన చూపిన మార్గంలో నడిచేవారే నిజమైన ధన్యులు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం ఈ ధన్యతకు మొదటి మెట్టు. ఇక్కడ భయభక్తులు అంటే దేవుడిని చూసి భయపడి దూరంగా పారిపోవడం కాదు, అది ఆయన పట్ల ఉండే అమితమైన ప్రేమతో కూడిన గౌరవం. దేవుడు చూస్తున్నాడనే స్పృహతో ఆయనను దుఃఖపరచకూడదనే ఉద్దేశంతో జీవించడం. భయభక్తులు కలిగి ఉండటం అంటే దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వడం. బైబిల్ చెబుతుంది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని. ఎవరికైతే దేవుని భయం ఉంటుందో వారు తప్పు మార్గంలో వెళ్లకుండా కాపాడబడతారు. ఉదాహరణకు, ఐగుప్తులో పోతిఫర్ భార్య యోసేపును పాపం చేయమని ప్రేరేపించినప్పుడు అతను, నేను ఎలాగూ ఈ గొప్ప దుష్టత్వము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని అన్నాడు. అంటే యోసేపుకు దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. ఆ భయమే అతనిని పాపం నుండి కాపాడి ఐగుప్తు దేశానికి ప్రధానిని చేసింది. అలాగే తన కాలంలోని మనుషులందరూ పాపంలో మునిగిపోయినప్పుడు నోవాహు ఒక్కడే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇంకా కనబడని విషయాలను గురించి దేవుడు హెచ్చరించినప్పుడు నోవాహు భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కోసం ఓడను సిద్ధం చేశాడు. ఫలితం లోకమంతా జలప్రలయంలో నశించిపోయినా నోవాహు మరియు అతని కుటుంబం రక్షించబడ్డారు. ప్రియులారా, దేవుని భయం మనల్ని లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా చేస్తుంది. అది మనల్ని కష్టకాలంలో స్థిరంగా నిలబెట్టి చివరికి హెచ్చిస్తుంది. యోసేపును ప్రధానిగా చేసిన, నోవాహును ప్రళయం నుండి తప్పించిన అది వారిలో ఉన్న భయభక్తులే. రెండవదిగా, ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు అని ఉంది. దేవుణ్ణి నమ్మడం ఒక ఎత్తు అయితే ఆయన చూపిన త్రోవలో నడవడం మరొక ఎత్తు. ఆయన త్రోవలు అంటే ప్రేమ, క్షమ, సత్యం మరియు యథార్థత. మన ఇష్టానుసారంగా కాకుండా వాక్యము చూపే దారిలో మన అడుగులు వేయడం. దారి తెలియని అడవిలో గైడ్ మాట విన్నప్పుడే మనం సురక్షితంగా బయటపడతాం. అలాగే ఈ లోకయాత్రలో దేవుని వాక్యమనే త్రోవలో నడిచినప్పుడే మనం గమ్యాన్ని చేరుకుంటాం. ఉదాహరణకు, రాజు నిర్మించిన బంగారు ప్రతిమకు నమస్కరించమని ఆజ్ఞాపించినప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగో మరణానికి భయపడలేదు. అగ్నిగుండంలో పడవేస్తామని బెదిరించినా వారు దేవుని మార్గాన్ని వదలలేదు. వారు సత్యం కోసం నిలబడడం మరియు విగ్రహారాధనకు దూరంగా ఉండడం అనే త్రోవలో నడిచారు. ఫలితంగా 4వ వ్యక్తిగా దేవుడు వారితో అగ్నిలో నడిచాడు. వారు అగ్ని నుండి సురక్షితంగా బయటకు వచ్చారు. వారి వెంట్రుక కూడా కాలిపోలేదు. అలాగే పౌలు, సీల సువార్త ప్రకటించినందుకు వారిని కొట్టి జైలులో వేసి కాళ్లకు బొండాలు వేసి బిగించారు. అంతటి కష్టంలో కూడా వారు ఫిర్యాదు చేయలేదు. అర్ధరాత్రి వేళ దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడారు. వారి శ్రమలలో కూడా సంతోషించడం మరియు స్తుతించడం అనే త్రోవలో నడిచారు. ఫలితం, భూకంపం వచ్చి జైలు తలుపులు తెరుచుకున్నాయి, బంధకాలు ఊడిపోయాయి. చెరసాల నాయకుడు మరియు అతని కుటుంబం రక్షించబడ్డారు. ప్రియులారా, దేవుని త్రోవలో నడవడం అంటే మన ఇష్టాన్ని దేవుని చిత్తానికి అప్పగించడం. ఈ మార్గంలో అగ్నిగుండాలు ఉండవచ్చు, జైలు గోడలు ఎదురు కావచ్చు, కానీ వాటన్నింటినీ దాటించే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. దేవుని త్రోవలో నడిచేవారు కేవలం పరలోకంలోనే కాదు, ఈ భూమి మీద కూడా సాక్షులుగా హెచ్చించబడతారు. దేవుడు తన త్రోవలో నడిచేవారిని ఎప్పుడూ దిగజార్చాడు. సహోదరి సహోదరులారా, మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుణ్ణి అడగండి. ఆయన త్రోవ కష్టంగా అనిపించినా అది నిమ్మలమైన ఆశీర్వాదానికి దారితీస్తుంది. ఈరోజు మీరు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారా? మీ కుటుంబంలో సమాధానం కావాలని ఆశిస్తున్నారా? అయితే మనుషుల మెప్పు కోసం లేదా లోకపు పద్ధతుల కోసం వెతకకండి. మీ హృదయంలో దేవుని పట్ల భయభక్తులను పెంచుకోండి. ఆయన వాక్యాన్ని చదివి దాని ప్రకారం నడవడానికి ప్రయత్నించండి. మీరు అలా చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ధన్యులుగా మారుస్తాడు. మీ కష్టార్జితం వృధా పోదు, మీ సంతానం వర్ధిల్లుతుంది. దేవుని భయం మీ జీవితానికి ఒక రక్షణ కవచం. అది మిమ్మల్ని ఏ కీడు ముట్టకుండా కాపాడుతుంది. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. లోకం నన్ను ఏమైనా అనుకొని, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేసినా పర్వాలేదు, నా దేవుడు చూస్తున్నాడనే స్పృహతో నేను జీవిస్తాను. నా ఇంట్లో, నా ఆఫీస్లో, నా వ్యక్తిగత జీవితంలో దేవునికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను అని మీరు ఈ తీర్మానం చేసుకున్నప్పుడు మీ జీవితంలో ఉన్న అంధకారం తొలగిపోతుంది. మీ సమస్యలని అగ్నిగుండాలలో దేవుడు 4వ వ్యక్తిగా మీకు తోడుంటాడు.
నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవలందు నడుచువారందరూ ధన్యులని, నీవు చూపిన మార్గంలో నడిచేవారి నిజమైన సుఖశాంతులు పొందుకుంటారని. లోకం దృష్టిలో ధనం, అధికారం, ధన్యత కావచ్చు, కానీ నీ దృష్టిలో నీ పట్ల గౌరవం కలిగి ఉండడమే అసలైన ఆశీర్వాదమని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, యోసేపు వలె శోధనలో నీకు విరోధముగా పాపము చేయకుండా నీవు చూస్తున్నావనే స్పృహతో నీకు మా జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇస్తూ, నోవహు వలె లోకమంతా పాపంలో ఉన్నా నీ మాటకు లోబడి నీతి మార్గంలో నడుస్తూ నీ యందు విశ్వాసం కలిగి జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. అగ్ని వంటి శ్రమలు ఎదురైనా నీ మార్గాన్ని విడవకుండా సత్యం కోసం నిలబడిన షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె కష్టాల్లో కూడా నిన్ను స్తుతిస్తూ నీకు సాక్షులుగా నిలిచిన పౌలు, శీలల వలె మేము కూడా నీ త్రోవలో నడిచే వారంగా ఉండుటకు కృపచూపమని. మా సమస్యలని అగ్నిగుండాలలో నీవే 4వ వ్యక్తిగా మాలో ప్రతి ఒక్కరికి నీ తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.